కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కొరకు కూడా రాకేష్ రెడ్డి ఈ క్లాస్ యాప్ అని కూడా ఒక యాప్ను నిర్వహించారు. ఏనుగుల రాకేష్ రెడ్డి. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది తదితర అంశాలు తెలుసుకోవడానికి ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మొత్తం కూడా మీరు నిరుద్యోగుల కొరకు ఒక యాప్ను కూడా రూపొందించి కూడా ఇలా ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఎట్లా పనిచేస్తుంది? పాపం నిరుద్యోగుల కళ్ళల్లో ఆశలున్నాయి, వాళ్ళ గుండెల్లో దేశభక్తి ఉంది, వాళ్ళ చేతుల్లో పరిపాలన దక్షత ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగం చేపట్టి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వము అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు హామీల పాట పాడి నిరుద్యోగులను వినియోగించుకొని 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెడతా ఉన్నది. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మేము దిల్సుఖ్నగర్ పోతే మా దశ దిశ తిరుగుతుంది, అశోక్ నగర్ పోతే మా ఆశయాలు నెరవేరుతాయి అని చెప్పేసి పాపం గూడాల నుండి, తండాల నుండి, పల్లెల నుండి పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హైదరాబాద్ చేరుకొని వేల రూపాయలు కోచింగ్ ఫీజులు కట్టి వాళ్ళు పరీక్ష నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తే, కళ్ళు కాయల్లా కాసేలాగా ఎదురు చూస్తే వాళ్ళకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటువంటి ఈ సమయంలో చాలామంది ఏంటంటే పార్ట్ టైం జాబ్ చేసుకుందామని, లేకపోతే ఊళ్ళలో వ్యవసాయం చేసుకుందామని, వృత్తులు చేపడదామని చెప్పేసి వాళ్ళ ప్రాంతాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కోసము వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటూనే, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూనే ప్రిపేర్ కావడం కోసము ఆన్లైన్ మొబైల్ యాప్ను ఒకటి రూపొందించి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో దీన్ని నిరుద్యోగులకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కూడా మీరు గత గ్యారెడ్ ఎమ్మెల్సీలో కూడా 3 జిల్లాలకు కూడా తిరిగి వచ్చి పెట్టింది. అప్పుడు నిరుద్యోగులు చెప్పిన దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ రోజు ఈ యాప్ను ప్రారంభించవచ్చు. నేను ఆ రోజే ఎన్నికల సందర్భంగా, ఎన్నికల క్యాంపెయిన్ అప్పుడు కూడా నేను చెప్పిన, అనేక సభల్లో ప్రస్తావించాను. నేను గెలిచినా ఓడినా ఈ గ్రాడ్యుయేట్స్ పక్షాన నేను పోరాటం చేస్తా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. కేవలం ప్రశ్నించడమే కాదు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పిన. కాబట్టి అనేక ధర్నాలు, అనేక రాస్తారోకాలు, అనేక రకాలుగా నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే మరి వాళ్ళ సమస్యకు పరిష్కారం కూడా చూపెట్టేటువంటి విధంగా ఈరోజు ఈ ఆన్లైన్ మొబైల్ యాప్ని రూపొందించడం జరిగింది. మరి 1200 గంటల ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఈ యాప్ నిరుద్యోగులకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వివిధ పరీక్షలకు సంబంధించినటువంటి మెటీరియలే కాదు, కేవలం పోలీస్, ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించిన మెటీరియలే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్ఆర్బి, ఐబీపీఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ కూడా ఈ ఆన్లైన్ మొబైల్ యాప్లో ఉంది. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, కూడా నిరుద్యోగుల కొరకు ఈ యాప్ను ఉపయోగించాలని ఆలోచన ఎట్లా వచ్చింది సార్? ఎప్పుడు వచ్చింది? అంటే ఈ 3 జిల్లాల్లో వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నేరుగా కోచింగ్ ఇవ్వడమో లేకపోతే నేరుగా ఏదైనా సాయం చేయడం సాధ్యం కాదు. కాబట్టి టెక్నాలజీ అనేటువంటి మాధ్యమాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరిని నేను చేరుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ యాప్ని రూపొందించాలని అనుకొని మిత్రులతో చర్చించి, దీంట్లో ఎక్స్పర్ట్స్తో చర్చించి మరొక 3-4 నెలలు వెచ్చించి ఈ యొక్క యాప్ను రూపొందించడం జరిగింది. టెక్నాలజీని ఈరోజు ఏ రకంగా ఉపయోగిస్తున్నారో మీకు తెలుసు. ఏఐ ద్వారా ఈరోజు ప్రజలు ఎన్ని రకాల సదుపాయాలను వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు, ఎంత సౌకర్యవంతంగా ఉందో తెలుసు. కాబట్టి టెక్నాలజీని వాడుకొని మనము గ్రామీణ ప్రాంతాల్లో, తండాల్లో, గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా రీచ్ కావచ్చు. ఎక్కడో ఏటూరు నగరంలో, ఎక్కడో అశ్వరావుపేటల, లేకపోతే ఎక్కడో ఇక్కడ మన దేవరకొండలో ఉన్నటువంటి మన గిరిజన ప్రాంతాల్లో కూడా చేరుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ యాప్ను రూపొందించడం జరిగింది. కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుంది సార్. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో, ఓన్లీ నల్గొండ జిల్లాలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? మరి జిల్లాలో 3 జిల్లాలకు చెప్పి ఎంతమంది రిజిస్ట్రేషన్? మొన్న మేము ఖమ్మంలో ఈ యాప్ లాంచ్ చేస్తే ఖమ్మంకు సంబంధించి సుమారుగా 2500 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. నల్గొండకు సంబంధించి ఈ రోజే లాంచ్ చేసినాం, ఈ రోజే యాప్ ఓపెన్ అయింది. వాళ్ళు ఇప్పటికే నాకున్న సమాచారం మేరకు ఇప్పటికి వరకు 1200 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. ఎంతమంది వినియోగించుకోవాలనుకున్నా కూడా వాళ్ళకందరికీ కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, ముఖ్యంగా కూడా నిరుద్యోగులు, పైసలు లేని వాళ్ళు కూడా ఈ యాప్ను ఉపయోగించుకుంటున్నారు. మీరు ఈ యాప్ను ఉపయోగించడం వల్ల కూడా నిరుద్యోగులు మీ దగ్గరకు వచ్చి, సార్ మా చదువు కొరకు మీరు ఈ యాప్ను రూపొందించారు, మీకు ధన్యవాదాలు అని చెప్తున్న క్రమంలో ఒకసారి ఏమనిపిస్తుంటుంది సార్?
అంటే నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనము అంటరానితనాన్ని చూసాం, సతీ సహగమనాన్ని చూసాము, కానీ అంతకంటే పెద్ద సామాజిక సమస్య నిరుద్యోగం. ఇంట్లో నలుగురు ఉంటే 2-3 నిరుద్యోగులే ఉన్నారు. ఒక తండ్రి సంపాదన మీద ఇల్లు ఎల్లదీసేటువంటి ఒక దుస్థితి ఈరోజు నెలకొన్నది. ఈ నల్గొండ పట్టణంలో సంవత్సరానికి ఎంత లేదన్నా కూడా ఒక 10,000 మంది గ్రాడ్యుయేట్ అవుతారు ఓన్లీ పట్టణంలో. కానీ దాంట్లో ఎంతమందికి ఉద్యోగం దొరుకుతున్నది? ఇటువంటి ఈ పరిస్థితి చూసినప్పుడు మనం రూపొందించినటువంటి యాప్ వీళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మరి తప్పకుండా సమస్యకు మీద పోరాటం చేయడమే కాదు, సమస్యకు పరిష్కారంగా అనుకునేలాగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కేటీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని పర్స్యూ చేయాలని చెప్పేసి. ఇది కూడా ఒక రకమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్పే. ఇది సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దీని ద్వారా మరి అనేక మంది లబ్ధి పొందాలని, రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ నోటిఫికేషన్ అవకాశాలను వినియోగించుకొని వాళ్ళందరూ కూడా జాబులు సంపాదించాలని, వారు జీవితంలో ముందుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేపు ఒకవేళ నాకు చట్టసభల్లో అవకాశం వస్తే తప్పకుండా ప్రభుత్వ వ్యవస్థను వినియోగించుకొని కూడా ఇలాంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్ని మరి అందుబాటులోకి తీసుకొచ్చి నిరుద్యోగులకు మరింత ఉపయోగకరంగా తప్పకుండా నా వంతుగా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. చివరిసారి సార్ 3 జిల్లాల నిరుద్యోగులకు ఈ యాప్ గురించి ఏం చెప్పబోతున్నారు? ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకు మీ సలహా సూచన? అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా, వ్యవసాయ పనులు చేస్తూ కూడా, మన వృత్తులను మనం చేపడుతూ కూడా, మన తల్లిదండ్రులకు సహాయకంగా ఉంటూ కూడా మనము ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వచ్చు. మరి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవ్వడమే కాకుండా వివిధ అప్డేట్స్ కూడా, అంటే ఏం నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మరి ఏ సిలబస్ ఉంది, వీటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి దీన్ని విరివిగా వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను 3 జిల్లాలకు సంబంధించిన నిరుద్యోగ యువతను నేను అప్పీల్ చేస్తున్నాను. మొత్తం కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యాప్ చాలా వరకు పనికొస్తుందని కూడా, ఉపయోగపడుతుందని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో కూడా ఈ యాప్ను మరింత డెవలపింగ్ చేసే విధంగా కూడా ఆలోచన చేస్తామని కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.